మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు అప్రెంటిస్‌షిప్ ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 491 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్సీ కేటగిరీలో 78, ఎస్టీ కేటగిరీలో 34, ఓబీసీ కేటగిరీలో 132, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 49, అన్రిజర్వ్ కేటగిరీలో 198 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి వయసు 21 నుండి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ చేయడం జరిగింది, ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారం తెలుసుకోవడానికి కామెంట్ బాక్స్లోను, డిస్క్రిప్షన్లోను నోటిఫికేషన్కి సంబంధించి లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆ ఖాళీలు వచ్చేసి 491 ఖాళీల్లో సంగారెడ్డిలో 4, రంగారెడ్డిలో 22, మేడ్చల్ మల్కాజ్గిరిలో 12, హైదరాబాద్లో 10, మెదక్లో 4, సిద్దిపేటలో 6, యాదాద్రిలో 16, ఆదిలాబాద్లో 5, జగిత్యాలలో 4, నిజామాబాద్లో 16, పెద్దపల్లి 7, కొమరంభీం ఆసిఫాబాద్లో 2, మంచిర్యాలలో 6, నిర్మల్లో 5, వికారాబాద్లో 4, జోగులాంబ గద్వాల్లో 15, కామారెడ్డిలో 5, ఖమ్మంలో 64, మహబూబ్ నగర్లో 50, నాగర్ కర్నూల్లో 25, నల్గొండలో 75, నారాయణపేటలో 17, సూర్యాపేటలో 53, వనపర్తిలో 21, భద్రాద్రి కొత్తగూడెంలో 8, హన్మకొండలో 6, జనగాంలో 2, జయశంకర్ భూపాలపల్లిలో 1, కరీంనగర్లో 8, మహబూబాబాద్లో 3, ములుగులో 1, రాజన్న సిరిసిల్లలో 2, వరంగల్లో 8, వరంగల్ రూరల్లో 1, వరంగల్ అర్బన్లో 2, టోటల్గా 491 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.